అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు షారోన్ చర్చ్‌కి వెళ్తూ ఒక చిన్న వీడియో తీశాను. బట్ నాకు ఈ స్ట్రీట్ చాలా బాగా నచ్చింది. అందుకే తీశాను. బట్ ఇక్కడ చిన్న ఒక బురుజు ఉంది. ఇక్కడ చూసారా ఒక ట్రైన్ వెళ్తుంది. ఇలాంటి ట్రైన్స్ సమ్మర్‌లోనే కనిపిస్తాయి మనకి. మనం ఈ ట్రైన్ ఎక్కాలంటే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ స్ట్రీట్ అయితే హౌసెస్ చూడండి ఎంత నీట్‌గా ఉంటున్నాయో. రోడ్ పక్కన ఈ కార్ పార్కింగ్ కానీ, ఇంకా ఈ చెట్లు కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్న ఒక బురుజు ఉంది చూసారా? ఆ బురుజుకి వెళ్ళాలి అంటే వేరే స్ట్రీట్‌లో వెళ్ళాల్సొస్తది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ వెరీ ఓల్డ్ బిల్డింగ్స్ అండి. నాకు తెలిసి ఇవన్నీ 50-100 ఇయర్స్ దాటి ముందే కట్టి ఉంటారు. ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ అని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు మనకి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ బిల్డింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇవి నాకు తెలిసి ఇంకొక 100-200 ఇయర్స్ కూడా ఇలానే మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ రూల్స్ పాటిస్తారు. ఇక్కడ చూడండి జీబ్రా లైన్‌లోనే క్రాస్ చేయాలి అని చెప్పి జీబ్రా లైన్‌లో క్రాస్ చేస్తారు. సిగ్నల్స్ పడినప్పుడే వెళ్తుంటారు. ఇంకా కార్స్ కూడా అంతే. ఇక్కడ ఒక డిసిప్లైన్ అంటూ ఉంటుంది. ఇక్కడ లివ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక డిసిప్లైన్ పాటిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. పాత బిల్డింగ్స్ అయినా కానీ ఎంత చక్కగా, ఎంత నీట్‌గా ఉన్నాయో. బట్ ఇక్కడ చూడండి ఈ రోడ్ సైడ్ హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్స్‌లో ఈ సమ్మర్‌లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ప్రతి రెస్టారెంట్లోనూ చూడండి రోడ్ సైడ్ వచ్చి ఇక్కడ చిన్నగా చూడండి చైర్స్ వేసి ఇక్కడ బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ సమ్మర్లో చూడండి జాగింగ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడైతే ఇక్కడ చాలామంది స్కూటర్స్ యూస్ చేస్తూ ఉంటారు. సమ్మర్ కాబట్టి సైక్లింగ్ యూస్ చేస్తారు. బట్ వింటర్కి వచ్చేసరికి అన్నీ కంప్లీట్ అండి. చలికి ఎక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. బట్ ఎవరు ఏమన్నా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ఎవరైనా ఓన్ వెహికల్స్ ఉన్నా వెళ్తూ ఉంటారు. బట్ ఈ స్వీడన్లో మెయిన్ ఏంటంటే అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూస్ చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ, చాలా సేఫ్, చాలా బాగుంటుంది. కాబట్టి మనము మన ఓన్ వెహికల్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మనకి కావాలి లాంగ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మనం కార్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ స్ట్రీట్స్ కూడా చూడండి. ఇక్కడ మనకు పెద్ద క్రౌడ్ కూడా కనిపించదు. ఈ స్ట్రీట్స్ కూడా చాలా నీట్‌గా ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ సిగ్నల్స్ ఫాలో అవ్వడము, ఈ జీబ్రా లైన్స్ దగ్గర వెళ్ళడము, ఎలా క్రాస్ చేయడము అనేది చాలా డిసిప్లైన్గా వెళ్తూ ఉంటారు. ఇదిగో చూడండి ఎలా రోడ్ క్రాస్ చేస్తున్నారు. బట్ నేను కూడా అలానే వెళ్తున్నాను. బట్ ఇక్కడ ఒక షారోన్ చర్చ్ ఉందండి. ఈ చర్చ్ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ ఈ చర్చ్లో అయితే క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఎస్ఎఫ్ఐ నేర్పుతూ ఉంటాయి, క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఇంగ్లీష్ మాస్ కూడా కండక్ట్ చేస్తారు, స్వీడిషే కాకుండా. ఈ చర్చ్ అనేది వెరీ ఓల్డ్ చర్చ్. ఈ ఈ చర్చ్లో చాలామంది పిల్లలు కూడా చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అవుతుంది. నేను ఈ చర్చ్కి ఎందుకు వెళ్తున్నానంటే నేను కూడా ఇక్కడ క్లాసెస్ జాయిన్ అయ్యాను. బట్ ఇక్కడైతే ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ చెప్పే వే ఆఫ్ టీచింగ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. బట్ మనకి ఇక్కడ వెరీ క్లోజ్గా అంటే ఇక్కడ చూడండి కొద్దిగా ముందుకెళ్తే మనకి ట్రామ్ స్టాప్ ఉంటుంది. బట్ నాకు ఆ ట్రామ్ మిస్ అయింది. నేను బస్ తీసుకొని రావడం వల్ల నాకు కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయింది. 5 minutes వాక్ అయింది. నేను వాక్ చేసుకుంటూ ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. చాలా పాత బిల్డింగ్స్ అయినా కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే వచ్చేసాను. బట్ ఇక్కడేనండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేమో ట్రైన్ ట్రాక్ అండి, ట్రామ్ ట్రాక్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ చేయాలి. ఇదిగోండి ఇది ట్రాక్. బట్ వచ్చేసామండి మనం షారోన్ చర్చ్కి.
ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే షారోన్ చర్చ్. బట్ నేను ఈ చర్చ్లో లోపలైతే వీడియో తీయట్లేదండి. నేను ఇంకొకసారి ఎప్పుడన్నా ఈ చర్చ్లో లోపల వీడియో తీస్తాను. బట్ ఈరోజైతే నేను బయట వరకే తీస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.